ఆర్సీబీ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకో చెప్తాను, పూర్తిగా నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, బ్యాక్ టు బ్యాక్ 5 రోజుల్లో 3 క్వాలిఫైర్ లాంటి మ్యాచెస్ ఆడాల్సి వచ్చింది గుజరాత్ టైటాన్స్‌కి. ఇది చాలా ప్రెషర్ వైజ్డ్ సిట్యుయేషన్ అన్నమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్, ఇలాంటి ప్రెషర్స్ కండిషన్స్ మధ్యలో వాళ్ళకసలకి ఎక్కడ రెస్ట్ అనేదే దొరకలేదు. పాయింట్ నెంబర్ 2, సరే ములాన్‌పూర్‌లో మ్యాచ్ అయితే అయిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌ని ఇంటికి పంపించారు, బానే ఉంది. మరి త్వరగా అహ్మదాబాద్‌కొచ్చారా అంటే అది కూడా లేదు. సాటర్‌డే మిడ్‌నైట్ తర్వాతే వాళ్ళు అహ్మదాబాద్‌లోకి చేరుకున్నారు. ఎందుకంటే ఫ్లైట్ డిలే అయింది. కాస్త వెదర్ కండిషన్స్ వల్ల అని చెప్పంటున్నారు. అంటే వాళ్ళు ఇంతవరకు ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేకపోయారన్నమాట. ఎందుకంటే సండే ఈవినింగే కదా మ్యాచ్ అనేది. రైట్. అండ్ ఇంకొక మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే, సరే అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరుగుతుంది. హోమ్ గ్రౌండ్ కండిషన్ తప్పకుండా వాళ్ళకి నచ్చినట్టుగానే పిచ్ రెడీ చేస్తారు. ఏదో ఒక లైక్ స్క్రిప్ట్ రాస్తారు, అది ఇది అనుకున్నా కదా! అంత సీన్ లేదు నాన్న. అక్కడ మొత్తం 3 రకాల పిచ్ ఉంది. ఒకటి రెడ్ సాయిల్, ఇంకోటి బ్లాక్ సాయిల్, ఇంకోటి మిక్స్డ్ పిచ్ అనమాట. సో, ఈ మూడిట్లో దేన్ని సెలెక్ట్ చేయబోతున్నారనేది కూడా బీసీసీఐ ఇంకా ఐపీఎల్ చేతిలో ఉంటుంది కాబట్టి మాక్సిమం ఈ స్పెక్యులేషన్స్ అన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా ఆర్సీబీ గెలవడానికి ఇక్కడ ఛాన్స్ ఎక్కడ కనిపిస్తుందంటే, సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ అన్నారు కూడా ఆర్సీబీ దగ్గర ఉన్నారు కంపారిటివ్లీ గుజరాత్ టైటన్స్. అంటే ఇక్కడ ప్రెషర్ కండిషన్స్ ని వాళ్ళు ప్రాపర్ గా అనలైజ్ చేస్తారు అండ్ దాన్ని తగ్గట్టుగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోటి, క్వాలిఫైర్ మ్యాచ్ తర్వాత డైరెక్ట్లీ ఫైనల్స్కి వెళ్ళిన ఆర్సీబీకి కావాల్సినంత రెస్ట్ దొరికింది, కావాల్సినంత టైం దొరికింది, కావాల్సినంత ప్రాక్టీస్ కూడా చేశారు. అండ్ మోర్ ఓవర్ గుజరాత్ టైటాన్స్ ని ఎలా ప్రెషర్లోకి నెట్టాలో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ కండిషన్ చూస్తే మాత్రం నాకైతే ఆర్సీబీకి కప్పు మళ్ళీ వచ్చే అవకాశం లాగా కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.